సన్మానానికి హాసినటువంటి కమిషనర్ గారికి, అలాగే సీనియర్ ఆఫీసర్స్ స్టాఫ్, అలాగే సన్మాన గ్రహీత విక్రమ్, వారి కుటుంబ సభ్యులకు అందరికీ ముందుగా నమస్కారం. యాక్చువల్గా విక్రమ్కి నాకు అనిపిస్తుంది వాళ్ళ పేరెంట్స్ బహుశా కరెక్ట్ పేరు పెట్టారనిపిస్తుంది. ఎందుకంటే త్రివిక్రముడే ఆయన. ఎందుకంటే ఇంతింతాయి ఒట్టిడింత అన్నట్లుగా ఆయన తన డిప్యూటీ సర్వేయర్గా తన కెరీర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి వచ్చి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించున్నారు విక్రమ్. ఆయన మంచి ఆల్రౌండర్ చెప్పాలంటే. ఎందుకంటే ఇటు ఆఫీస్ వర్క్ కానీ అట్లాగే ఫీల్డ్ వర్క్ కానీ రెండు కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తారు విక్రమ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే విక్రమ్ ఒక విధంగా చెప్పాలంటే ఆయన సవ్యసాచి లాంటి వాడు. ఎందుకంటే మనం ఒక చేత్తో రాస్తాము, కానీ విక్రమ్ రెండు హ్యాండ్స్తో రాయగలుగుతారు. ఆయన రైటింగ్ కూడా చాలా బాగుంటుంది. నేను అకాడమీ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు స్టాఫ్ని ఎంకరేజ్ చేయడం కోసం ఎప్రిసియేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చేవాళ్ళు. అవన్నీ కూడా విక్రమ్ చేతితోటే రాయించేవాళ్ళు. ఎందుకంటే ఆయన రైటింగ్ కూడా చాలా బాగుంటుంది, దస్తూరి ముత్యాల్లా ఉంటాయి అన్నమాట. ఆయన రెండు హ్యాండ్స్తో కూడా రాస్తారు, విక్రమ్ యొక్క స్పెషాలిటీ. తర్వాత యాక్చువల్గా విక్రమ్కి నాకు జర్నీ చూసుకున్నట్లయితే నేను కలిసి 2 సందర్భాల్లో కలిసి పనిచేశాం. ఒకటి ఏంటంటే 2018లో నేను ఆర్డీడీ కాకినాడగా ఉన్నప్పుడు మన సుబ్బారావు సారు అప్పుడు ఓఎస్డీగా వారు వెళ్ళడం జరిగింది. అప్పుడు నాకు జేడీఎస్టీ ఎఫ్ఎస్సి కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు 2018 బ్యాచ్ ఒక 232 డిప్యూటీ సర్వీస్ వచ్చారు. అందులో హైలీ క్వాలిఫైడ్ బీటెక్స్ అండ్ ఎంటెక్స్ ఉన్నారు. సో వారందరికీ కూడా ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చి డిపార్ట్మెంట్కి ఒక మంచి బ్యాచ్ని ఇవ్వాలని మా సంకల్పం. దానికి నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు విక్రమ్ అండ్ రంగప్రసాద్. మల్టీ జోన్ 1లో ఉన్నటువంటి డిప్యూటీ సర్వీస్ అందరికీ కూడా విక్రమ్ ఇన్ఛార్జ్గా ఉండేవారు. అకాడమీలో అక్కడ ట్రైనింగ్ అవుతుండే సామర్లకోట. మల్టీ జోన్ 2కి వచ్చేసరికి రంగప్రసాద్ ఇన్ఛార్జ్గా ఉండి రాజమండ్రిలో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఆ బ్యాచ్కి అసలు అన్ని రకాల ట్రైనింగ్స్ మేము ఇచ్చాం. అంటే ఇప్పుడంటే మనకి రోవరు, డీజీపీఎస్, కార్స్ ఇవన్నీ కామన్ అయినాయి. కానీ అప్పుడు ఇంకా మనం డిపార్ట్మెంట్ అంత అప్గ్రేడ్ కాలేదు. అప్పుడు ఈటీఎస్ వరకు వచ్చి ఉంది. అప్పుడే ఒక 9 లైకా డీజీపీఎస్ మిషన్స్ కొన్నారు డిపార్ట్మెంట్లో. ఆ డిప్యూటీ సర్వీస్ అందరికీ కూడా అన్ని రకాల ట్రైనింగ్స్, అటు కన్వెన్షనల్ కానివ్వండి, ఈటీఎస్ కానివ్వండి, అటు డీజీపీఎస్ ప్లస్ సాఫ్ట్వేర్ కూడా ఆటోక్యాడ్, భూమితి, ఇవన్నిట్లో కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చాము. దానికి నాకు ఎంతో సపోర్ట్ చేస్తారు విక్రమ్ అండ్ రంగప్రసాద్. డిపార్ట్మెంట్కి ఒక మంచి బ్యాచ్ని మేము ఇచ్చాము అన్నటువంటి సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి నాకు విక్రమ్ అండ్ రంగప్రసాద్తో సహకరించారు. తర్వాత విక్రమ్ నేను కలిసి పనిచేసింది ఇప్పుడంటే మళ్ళీ 2020 ఏప్రిల్లో. అప్పుడు నేను వక్ఫ్ కమిషనర్గా ఉంటూ వక్ఫ్ సర్వే కమిషనర్గా ఉంటూ ఇక్కడ జేడీఎస్టీ మళ్ళీ ఎఫ్ఎస్సి చేశాను. అప్పుడు విక్రమ్ అండ్ రంగప్రసాద్ నాతో కలిసి పనిచేశారు. యాక్చువల్గా అప్పుడు ఏంటంటే మా ముందు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. ఎందుకంటే ఒక 10,185 విలేజ్ సర్వీస్ రిక్రూట్మెంట్ వచ్చారు. సో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి. అయితే అకాడమీ కెపాసిటీ సరిపోదు. కాబట్టి అప్పుడు ఏంటంటే మేము ఒక టీఓటీ మెకానిజం, ట్రైనర్ ఆఫ్ ట్రైనీస్ కింద మాస్టర్ ట్రైనర్స్ ముందు మనం డివిజన్ నుంచి ఒక 5గురిని టీఓటీస్ని సెలెక్ట్ చేసి మాస్టర్ ట్రైనర్స్ని వారందరికీ కూడా ముందు అకాడమీ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్న్ వాళ్ళు డివిజన్కి పంపించి అక్కడ ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళం. అయితే అప్పుడు 13 జిల్లాలు, 12 డిస్ట్రిక్ట్స్ అనమాట. ఇక్కడ ఉండి ట్రైనింగ్ మనం మానిటర్ చేయలేం. కాబట్టి జిల్లాలకు వెళ్ళి మనం ట్రైనింగ్ ఇన్స్పెక్షన్ చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్టు. సో దానికోసం మేము జిల్లా ఇన్స్పెక్షన్ చేద్దామని అనుకున్నాం. అయితే బయటికి వెళ్ళాలంటే పరిస్థితి ఏంటంటే అప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా భయంకరంగా ఉందన్నమాట. పక్కనతో మాట్లాడడానికి కూడా భయం. ముఖానికి మాస్కులు పెట్టుకుని చేతికి శానిటైజర్స్ రాసుకుని అలాంటి కరోనా సివియర్గా ఉన్నటువంటి పరిస్థితి. కానీ మనం
ఈ ట్రైనింగ్లో క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే కంపల్సరీగా జిల్లాలకు వెళ్ళాలని మేము అనుకున్నాం. సో దానిలో భాగంగా విక్రమ్ నేను కూడా శ్రీకాకుళం నుంచి డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్షన్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక 9 డిస్ట్రిక్ట్స్ ఇన్స్పెక్షన్ చేశాము. మేము నెల్లూరు కరెక్ట్గా వచ్చేసరికి అక్కడ మాకు కరోనా అటాక్ అయింది. విక్రమ్కి నాకు కూడా కరోనా అటాక్ అయింది నెల్లూరులో. అఫ్కోర్స్ నాకు లైట్గా టచ్ చేసి వదిలేసింది, కానీ విక్రమ్కి పాపం చాలా సీరియస్ అయింది. చాలా సీరియస్ అయింది. 1 మంత్ తను సెలవు పెట్టి వెళ్ళారు. తర్వాత మొత్తానికి మెడికేషన్ తీసుకున్నారు, మళ్ళీ ఫిట్ అయ్యారు, జాయిన్ అయ్యారు. అయితే ఇంకా బ్యాలెన్స్ ఒక 4 డిస్ట్రిక్ట్స్ మిగిలిపోయినాయి. సో ఆ 4 జిల్లాలు కూడా కంప్లీట్ చేద్దామని అనుకున్నాను. అయితే విక్రమ్ని కూడా నేను కొద్దిగా మొహమాట పడుతూనే అడిగాను, విక్రమ్ మీరు వస్తారా, నేను వెళ్దాం అనుకుంటున్నానంటే విక్రమ్ నేను కూడా వస్తానన్నారు. అంటే అది ఆయనకున్నటువంటి గ్రేట్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్. అంటే ఒక లైఫ్ అండ్ డెత్ పరిస్థితి వచ్చినా కూడా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మళ్ళీ వెళ్దాం సార్, మనం వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయాలి, అలా ఇన్స్పెక్షన్ చేస్తేనే క్వాలిటీ మెయింటైన్ అవుతుంది, సో విలేజ్ సర్వీస్కి ట్రైనింగ్ బాగా అవుతుంది అనేటువంటి ఆయన కమిట్మెంట్, గ్రేట్నెస్ అది. అంటే ఒక మాట చెప్పాలి, యాక్చువల్గా ఈరోజు రీసర్వే జరుగుతుందంటే దానికి ప్రధానంగా 2 కారణాలు నా దృష్టిలో. ఒకటి విలేజ్ సర్వేస్, రెండవది వాళ్ళకి మంచి ట్రైనింగ్స్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఇచ్చినటువంటి ఎస్టీఏ. ఈ 2 మెయిన్ రీజన్స్ నా దృష్టిలో. సో నాకు అకాడమీలో నాకు ఎంతో సపోర్ట్ చేశారు విక్రమ్. అలాగే మెయిన్గా విక్రమ్కి మెయిన్ సపోర్ట్ వారి మిస్సెస్ శ్రీమతి గారు, ఐ థింక్ శ్రీదేవి గారు అనుకుంటా పేరు, వారు కూడా చాలా స్పిరిచువల్గా ఉంటారు. ఆవిడ స్పిరిచువల్గా ఉంటారు కాబట్టి విక్రమ్కి ఎంత సపోర్ట్ ఇవ్వగలిగారు. ఎందుకంటే విక్రమ్ ఎంత పంక్చువాలిటీ అంటే, యాక్చువల్గా గతంలో కరెన్సీ నగర్ ఆఫీస్లో ఉన్నప్పుడు అప్పుడు ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉందన్నమాట. విపరీతమైన ట్రైనింగ్స్, చాలా వర్క్ ఉండేది మాకు. ఆఫీస్లోనే డేట్స్ మారిపోతుండే, రాత్రి 12 గంట అయ్యేది. కానీ విక్రమ్ రాత్రి 12 గంట అయినా సరే తను మళ్ళీ కారులో ఇంటికి వెళ్ళిపోయి, అంటే ఏలూరు నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాడు, కారులో వెళ్ళేవాడు, రాత్రి ఎంత లేట్ అయినా మళ్ళీ మార్నింగ్ 10:30 కల్లా పంక్చువల్గా ఆఫీస్కి వచ్చేవాడు. అంత పంక్చువాలిటీ విక్రమ్ది అనమాట. సో అలా కాబట్టి మేము అకాడమీలో, అంటే నేను 5 years వర్క్ చేశాను అకాడమీలో. అంటే ఈ 10,180 విలేజ్ సర్వీస్ అదర్స్ తీసుకుంటే ఒక 27,000 పీపుల్కి 137 ట్రైనింగ్స్ ఇచ్చామంటే నాకు మెయిన్ విక్రమ్ అండ్ రంగ్ ప్రసాద్. సో సభాముఖంగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తనకి సుమారుగా 25 అవార్డ్స్ వచ్చినాయి విక్రమ్కి. ప్లస్ ఏంటంటే గ్రేట్నెస్, ఇంతవరకు తనకి ఎటువంటి ఒక ఛార్జెస్ కానీ ఒక సోగాజ్ నోట్స్ కానీ తీసుకోకుండా రిటైర్ అవుతున్నారు. అది ఆయన గ్రేట్నెస్ అన్నమాట. అటు విక్రమ్ ఇటు అంటే ఫ్యామిలీ, అంటే ఇటు కేవలం ఆఫీసర్ కానీ కాకుండా అటు ఫ్యామిలీ పరంగా కూడా ఒక మంచి ఫాదర్గా, ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్గా ఆయన చేశారు. బాబు మంచి కంపెనీలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. పాప ఫారిన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, కెనడాలో ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. పాప మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది. అక్టోబర్లో అల్లుడు కూడా కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఒక చక్కటి ఆఫీసరు. ఇందాక మరి మేడం చెప్పినట్లుగా సార్ మంచి మనసుతోటి మళ్ళీ విక్రమ్ మళ్ళీ సర్వీస్లో తీసుకొస్తున్నారు. త్వరలోనే ఆయన మళ్ళీ డిపార్ట్మెంట్లోకి మళ్ళీ ఆయన కాంట్రాక్చువల్ బేస్ మీద మళ్ళీ ఎంటర్ అవుతారు. సో విక్రమ్, విష్ యూ ఆల్ ది బెస్ట్, హార్టీ కంగ్రాట్స్. భగవంతుడు మీకు, మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.